హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బార్బీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెరుగుతో చేసుకునే జంతికలు అనేవి చూపించిపోతున్నానండి. దీనిలో ఒక్క చుక్క ఆయిల్ కానీ లేకపోతే శనగపిండి కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ బియ్యం పిండి పెరుగుతోనే ఈ జంతికలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బోల్గా ఉందో. ఇక నేను ఒక కప్పు పెరుగు దాకా తీసుకుని జస్ట్ పెరుగులో వాటర్ పోయిపోకుండా ఈ విధంగా చిలికేసేసి తీసుకుంటున్నాను. ఇక నేను ఒక వెడల్పాటి ప్లేట్ అయితే తీసేసుకుంటున్నానండి. దానిలోకి నేను 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండి తీసేసుకుంటున్నాను. దీనిలోకి ఒక స్పూన్ వాము ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక అర స్పూన్ వేసుకోవచ్చు. అదేవిధంగా 2 స్పూన్లు తెల్ల నూగులు, అర స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం. మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే కూరలో కారమే తీసేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక స్పూన్ దాకా కారం తీసేసుకుని వీటి మొత్తాన్ని అయితే ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని మనం మిక్స్ చేసుకుంటే సాల్ట్, కారం మొత్తం ఒక్కసారి కొంచెం పిండి కనుక టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ ఏమన్నా తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం సరిపోయిందండి. ఈ కాలం మీకు సాల్ట్ కనుక సరిపోకపోతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక పిండిలోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, ఆ పెరుగుని కొంచెంగా మనం పిండిలోకి వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏ విధంగా అయితే మన జంతికల పిండికి మనం వాటర్ ఏ విధంగా అయితే యాడ్ చేసుకుంటామో ఇక్కడ కూడా వాటర్ బదులు జస్ట్ పెరుగు తీసేసుకుంటున్నామండి. ఇలా మనం పెరుగుతో మనం పిండిని అనేవి కలుపుకుంటూ మనం పెరుగు యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మనకి జంతికల పిండి ఏ మాదిరిగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా. ఇలా మనం పిండి ఎప్పుడు కలిపేటప్పుడు ఇలా చక్కగా ఈవెన్గా కలిపితే ఏమవుతుందంటే మనకి పిండి బాగా పడుతుంది. అదేవిధంగా మనకి జంతికలకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇక నేను జంతికలకి పెద్ద హోల్స్వే తీసేసుకుంటున్నాను. ఇలా 3 హోల్స్ ఉన్నవి తీసేసుకుని దీనిలోకి నేను ఎక్కడైతే పిండి పెట్టేసేసుకుంటున్నానండి. ఇంకా మనం చేతితో కూడా పని లేకోకుండా చక్కగా స్పూన్తోనే పిండి అనేది పెట్టేసేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తుందండి. దీనిలో నేను ఏమాత్రం నెయ్యి కానీ నూనె కానీ ఏది యూజ్ చేయలేదు. వీటిని అయితే ఇక్కడ నేను వేడివేడి ఆయిల్లో అనేది చక్కగా వేసేసుకుంటే ఒక్క 2 మినిట్స్కి చక్కగా అది పైకి తేలుతుంది. ఇలా మనకి 1 సైడ్ వేగాక దాన్ని సెకండ్ సైడ్కి టర్న్ చేసి చక్కగా వేయించేసేసుకుంటే అసలు ఏమాత్రం ఆయిల్ లేకుండానే చాలా చక్కగా వస్తుంది. చాలా గుల్లగాను చాలా చక్కగా బాగుంటాయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి చక్కగా మనకి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక దాన్ని అయితే తీసేసుకుంటున్నాను. మనకి ఇలా జంతికలు అవి చేసేటప్పుడు ఏదైనా మనం అట్లకర్ర లాంటిది యూజ్ చేస్తే తొందరగా మనం తీసుకోవచ్చు. చూడండి ఒక్క ఆయిల్ డ్రాప్ కూడా మనకి అనిపించలేదు. చాలా సాఫ్ట్గా ఉంది. అదేవిధంగా చాలా బోల్గా ఉంది. పిల్లలు చక్కగా ఇలాంటివి ఎన్ని తిన్నా సరే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదండి. చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటివి చేసి మనం ఇంట్లో పెడితే కనుక పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఏమన్నా మీకు రాలేదు అన్నా సరే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.